జగన్కి అసెంబ్లీ సమావేశాలు అతిపెద్ద పరీక్ష కాబోతున్నాయి. ఇవాళ క్యాబినెట్ నిర్ణయం తర్వాతన జూలై 2 నుంచి అసెంబ్లీ సమావేశాలు, అప్పుడే బడ్జెట్ ప్రవేశపెట్టాలనుకున్నాను. ఎందుకంటే సాధారణంగా మార్చి ఏప్రిల్లో జగన్ సర్కారు పెట్టుకొచ్చింది. అది మధ్యంతర బడ్జెట్ అంటారు, అది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అనమాట. తాత్కాలికంగా ఈ 4 నెలల ఖర్చుల కోసం. ఇప్పుడు ఇక ఈ కొత్త ప్రభుత్వ ఖర్చుల వ్యవహారాలకు సంబంధించి బడ్జెట్. ఇది జగన్కి పరీక్ష ఏంటి అదంటే అసలు లెక్క అదే. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలు ప్రమాణ స్వీకారం, అక్కడ తను ప్రమాణం చేసి వెళ్ళిపోయారు, కూర్చోల. మిగతా వాళ్ళ ప్రమాణం వాళ్ళందరూ అయ్యేదాకా కూర్చోలేదు, అలాగే వెళ్ళిపోయారు. అదే అతని యాటిట్యూడ్ ఏంటి అన్నటువంటి చర్చ వచ్చింది. రెండో పక్కన ఆ తర్వాత వచ్చేటప్పటికి స్పీకర్ ఎన్నిక సందర్భంలో క్రిందసారి చంద్రబాబు గారు అయితే చక్కగా కూర్చుని సభలో అప్పుడు గెలిచినటువంటి తమ్మినేని సీతారాం గారికి సంబంధించి చక్కగా మీరు బాగా కష్టపడి పైకి వచ్చారు, ఇదంతా మర్యాదపూర్వకంగా మాట్లాడి ఆ టైంలో అవతల వైసీపీ వాళ్ళ సెటైర్లకి తను రివర్స్ సెటైర్ వేస్తూ సాగేరు తప్పించి ఎక్కడ వెనక్కి తగ్గల. అదే జగన్మోహన్ రెడ్డి అసలు ఆ కార్యక్రమంలోనే పార్టిసిపేట్ చేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టిసిపేట్ చేయాలి. ఇది పెద్ద మైనస్. రెండవది, ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలకు అటెండ్ అవుతారా? ముందు తను అవమానాలని అంగీకరించే మనస్తత్వం కాదు, కానీ ఎక్కువ అవమానాలు పడింది అతనే, తట్టుకోలేకపోతున్నటువంటి సిచ్యుయేషన్. వాస్తవంగా అయితే చంద్రబాబు గారు అట్లాంటి అవమానాలు పడ్డారు, చాలా పడ్డారు. అంతకుముందు ఇంత అవహేళన ఉండేది కాదు, విమర్శలు ఉండే, సెటారికల్గా ఉండే, కానీ అవమానకరమైనటువంటి మాటలు అన్నటువంటి మొన్నటి సభలో చంద్రబాబు గారిని చాలా చేశారు. బట్ ఆయన నిలబడ్డారు, కూర్చున్నారు. 2.5 సంవత్సరాలు అయితే ఉన్నారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా వెటకారం ఆడారు. ఆ తర్వాత చంద్రబాబు సరే తన భార్యకి సంబంధించిన అంశం తర్వాత మానేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసలు సభలకు అటెండ్ అవుతారా లేదా, ఏం చేస్తారు? ఇప్పుడు సభలో పార్టిసిపేట్ చేయాలా, మాట్లాడాలా? ఆయన మాటల కోసం కూడా చూస్తున్నారు. నిర్మాణాత్మక రాజకీయంగా కూర్చుని విమర్శలను ఎదుర్కొంటూ సమాధానాలు చెప్తూ ముందుకు సాగుతారా? లేకపోతే కనుక ఇలాగే ఉంటే అదే యాటిట్యూడ్ అయితే జనం యాక్సెప్ట్ చేయరు. డెమోక్రటికల్గా ఎదగాలి, ఏం చేస్తారో చూడాలి.